భూగోళాన్ని నాశనం చేసేందుకు ప్రళయాలు తరుముకొస్తున్నాయి. ఇదేం కట్టుకథ కాదు, పిట్టకథ అంతకన్నా కాదు. సైంటిస్టులు చెబుతున్న చేదు నిజం. గతాన్ని, భవిష్యత్తును లెక్కలతో సహా చూపిస్తున్నారు. భూమి మనుగడకు ముప్పు సమీప భవిష్యత్తులో కావచ్చు, లేదా కొన్ని మిలియన్ సంవత్సరాల తర్వాతైనా కావచ్చు. ఎప్పుడైనా భూమి నీటి బుడగలా పేలిపోవచ్చని, లేదా పూర్తిగా గట్టకట్టుకుపోవచ్చని చెప్తున్నారు. గవర్నమెంట్ భగభగ మండుతూ సెగలు కక్కే ప్రచండ భానుడు మరో దశాబ్దం తర్వాత చల్లబడనున్నాడా? దాదాపు 10 ఏళ్ల పాటు నిద్రపోతాడా? 370 సంవత్సరాల క్రితం లండన్లోని థేమ్స్ నది సైతం గడ్డకట్టుకుపోయినట్లు మరోసారి మినీ మంచు యుగం మంచుకొస్తుందా? సూర్యుడి వలయాల అధ్యయనంలో తేలిన అంశాలు ఏం చెప్తున్నాయి? శాస్త్రవేత్తలు ఏమని హెచ్చరిస్తున్నారు? ఎక్కడ చూసినా మంచు, పట్టి చూద్దామన్నా కనిపించని భూమి. దీనినే మంచుయుగం అంటారు. ఇదంతా ఇప్పుడెందుకంటే వచ్చే 15 సంవత్సరాలలో మళ్లీ మినీ ఐసేజ్ రాబోతోందట. ఈ మేరకు తాము చేసిన అధ్యయనంలో వెల్లడైందని సౌర శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. సౌర వలయాల్లో తరచూ అనూహ్య మార్పులు జరుగుతుంటాయి. సూర్యుడిలో 11 ఏళ్లకోసారి ఒక వలయం పూర్తయి మరో వలయం ప్రారంభమవుతుంటుంది. దీనిని సూర్యుడి గుండెల లయగా భావిస్తుంటారు. వీటి వల్ల సూర్యుడిపై నల్ల మచ్చలు పెరిగి క్రియాశీలత ఎక్కువ కావడం కానీ తగ్గిపోవడం కానీ జరుగుతోంది. దీనివల్ల భూమిపై ఉష్ణోగ్రతలు భారీగా తగ్గి ఇలాంటి మార్పులు చోటు చేసుకునే ఆస్కారం ఉందని సైంటిస్టులు చెబుతున్నారు. సూర్యభ్రమణంలో మార్పుల వల్ల భూమికి వచ్చే సూర్యశక్తి దాదాపు 60% తగ్గిపోయే ఆస్కారం ఉందట. దీంతో మినీ మంచు యుగం తప్పదని చెబుతున్నారు. ఇప్పటికే ఖండాల మధ్య గల భూమి పొరలు పల్చబడడం మొదలైంది. అవి ఒకదానిలోకి మరొకటి చొచ్చుకొని పోతున్నాయని లండన్లోని యూనివర్సిటీ ఆఫ్ బ్రిస్టల్ శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఇలా జరగడం మూలంగా క్రమంగా భూమి అంతరించిపోయి నీటి మట్టం పెరుగుతుందని చెప్పారు. ఈ ప్రక్రియ ఇలాగే కొనసాగితే మరో 200 కోట్ల ఏళ్లలో ప్రపంచం జలమయం కావడం ఖాయమని హెచ్చరిస్తున్నారు. ఇక 2030 నుంచి 2040 సంవత్సరాల మధ్య ఏర్పడనున్న సౌర వలయంలో సూర్యుడు దాదాపుగా నిద్రలోకి జారుకుంటాడని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 1646-1715 సంవత్సరాల మధ్య కాలంలో ఏర్పడినట్లు మినీ మంచుయుగం రావచ్చని బ్రిటన్ శాస్త్రవేత్త వాలెంటీనా హెచ్చరిస్తున్నారు. వేల్స్లోని లియాన్ డిడ్నోలో జరిగిన జాతీయ ఖగోళ సదస్సులో వాలెంటీనా తన అధ్యయన ఫలితాలను వెల్లడించారు. అంచనా ప్రకారం 2030లో ఏర్పడబోయే సౌర వలయంలో మాండర్ మినిమం ప్రభావం ఏర్పడేందుకు 97% అవకాశం ఉంది. ఈ 2 పొరల్లోని విద్యుదయస్కాంత తరంగాలు ఒకదానిపై ఒకటి ప్రభావం చూపుతుంటాయి. ఫలితంగా సూర్యుడిపై నల్లమచ్చలు క్రియాశీలత మారుతుంటుంది. ఈ క్రియాశీలత పూర్తిగా తగ్గిపోవడాన్నే మాండర్ మినిమంగా పేర్కొంటారు. 2030 సౌర వలయంలో ఈ ఎఫెక్ట్ ఏర్పడి మినీ ఐసేజ్ రావచ్చని, శీతల దేశాల్లో వాతావరణ పరిస్థితులు తీవ్రంగా మారుతాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. భూమి ఏర్పడి కోట్ల సంవత్సరాలు గడిచిందని అంచనా. కానీ భూమికి సమయం దగ్గర పడుతోందని సైంటిస్టులు భయపడుతున్నారు. భూమి ఎప్పుడు పుట్టిందో చెప్పలేని శాస్త్రవేత్తలు ఎప్పుడు అంతమవుతుందో మాత్రం అంచనాలు కడుతున్నారు. భూమి మీద ఎప్పుడు ఏ మార్పులు జరిగాయో పరిశోధనలతో అంచనా వేస్తున్నారు.
సరిగ్గా 7.5 బిలియన్ సంవత్సరాల క్రితం ఈ భూగోళం మంటల్లో మాడిపోయిందని, వాతావరణం మొత్తం ఆవిరైపోయిందని చెప్తున్న సైంటిస్టులు ఈసారి మంచుయుగం తప్పదని, దశాబ్దం పాటు సూర్యుడు నిద్రలోకి జారుకుంటాడని మానవాళిని హెచ్చరిస్తున్నారు. భూగోళాన్ని నాశనం చేసేందుకు ప్రళయాలు తరుముకొస్తున్నాయి. ఇదేం కట్టుకథ కాదు, పిట్టకథ అంతకన్నా కాదు. సైంటిస్టులు చెబుతున్న చేదు నిజం. గతాన్ని, భవిష్యత్తును లెక్కలతో సహా చూపిస్తున్నారు. ఒక ప్రళయాన్ని తప్పించుకుంటే మరో ముప్పు ముంచుకొస్తోందట. భూమి మనుగడకు ముప్పు సమీప భవిష్యత్తులో కావచ్చు, లేదా కొన్ని మిలియన్ సంవత్సరాల తర్వాతైనా కావచ్చు. ఎప్పుడైనా భూమి చివరకు నీటి బుడగలా పేలిపోవచ్చని, లేదా పూర్తిగా గడ్డకట్టుకుపోవచ్చని చెబుతున్నారు. భూగోళం రాను రాను మంచు ముద్దలా మారిపోతుందని, గ్లోబల్ ఐసేజ్ మొదలవుతోందని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. అప్పట్లో కాలిఫోర్నియాలోని లబ్రియా టాపిడ్స్లో మంచు ఏనుగుల జాడ దొరికింది. చాలా వేడిగా ఉండే బామి వెస్ట్ కోస్ట్లోనూ మంచు ఏనుగుల అవశేషాలు దొరికాయి. ఈ ఆధారాలను బట్టి 10,000 సంవత్సరాల క్రితం ఉత్తర అమెరికాలో మంచు గడ్డల యుగం నడిచేదని అర్థమవుతోంది. సూర్యుడి చుట్టూ భూమి తిరిగే కక్ష దీర్ఘవృత్తాకారంలో ఉంటుంది. ఇది క్రమంగా మారుతూ ఉంటుంది. ఫలితంగా సూర్యుడితో భూమికి ఉన్న సంబంధం కూడా మారుతుంది. ఈ మార్పు కారణంగానే భూమి మీద వాతావరణం వేడిమి నుంచి మంచు యుగానికి, మంచు యుగం నుంచి వేడిమికి మారుతూ ఉంటుంది. ఇలా మారుతున్న కాలాన్ని లెక్కగడితే ప్రతి 10,000 సంవత్సరాలకు ఓసారి భూమి మీద మంచు యుగం ఏర్పడుతుందని, ఆ తర్వాత 1000 సంవత్సరాలకు మళ్లీ ఆ మంచు కరిగి జీవం ఆవిర్భవిస్తుందని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికిప్పుడు కాకపోయినా సమీప భవిష్యత్తులో మంచు యుగం ఏర్పడడం ఖాయమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇప్పటికే అమెరికా మంచు యుగంపై పరిశోధనలు మొదలుపెట్టింది. అయితే గతంలో మంచు యుగానికి, ప్రస్తుతం రాబోయే మంచు యుగానికి తేడా ఉందని చెబుతున్నారు. అప్పట్లో వచ్చిన మంచు యుగం కాలంలో భూగోళం జనాభా 50 లక్షలకు మించలేదు. కానీ ఇప్పుడు 700 కోట్లకు పైనే ఉందని అంటున్నారు. ఇప్పటికే లండన్, న్యూయార్క్ నగరాలు 1000 మీటర్ల మంచు కింద కూరుకుపోయాయి. కివీ బులెటిన్ విశేషాలు మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.